సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో ఏదా ఎంత దూరమైనా. సమీపించనీయక చింతలేశమైన, సమీపించనీయక చింతలేశమైన. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. పాడదాం, అందరూ పాడదాం, నోరు తెరవండి, చప్పట్లు కొట్టండి, మాటను అర్థం చేసుకుని పాడదాం, మరల పాడదాం. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. పాడండి మరలా, సర్వ గట్టిగా నోరు తెరవండి. దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా. సమీపించనీయక చింతలేశమైన, సమీపించనీయక చింతలేశమైన. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెని పిండి వేసినా. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెని పిండి వేసినా. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా. సమీపించనీయక చింతలేశమైన, సమీపించనీయక చింతలేశమైన. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తూ ఉంటుంటే ఒక మంచి మాటను దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను దేవుడు మీకు సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అది ఏంటో మనం ముందుకు చదివాక అర్థమవుతుంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, చూడండి, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. మరియు అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మరియు ప్రభు ఇట్లనేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి దేవుడు తను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. అండర్లైన్ చేసుకుని వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును.
గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. ఈరోజు పరలోకం నుండి దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే, దేవుడు తను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన, గట్టిగా చెప్పాలి, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమేన్. కానీ ఆమెకి దిక్కు లేదు. ఇక వాడు ఎన్నిసార్లు పంపించినా ఆ మనుషుడే తీర్చాలి ఆ గొడవ. ఏ మనుషుడు? ఆ అన్యాయస్తుడే తీర్చాలది. ఆమె రోజు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇంటికి వస్తూనే ఉంది. బహుశా మనలాంటి సెంటిమెంట్లు కూడా అక్కడ ఉండొచ్చు. భర్తను కోల్పోయిన మనిషి, ఈ మనిషి రోజు నా ఇంటికి వస్తుంది, ఈ మనిషి ముఖం నేను చూడవలసి వస్తుంది, చూడకూడదని బిగిసిపోయి ఉండొచ్చు. అయినా ఆమె ఆ మనుషుడి దగ్గరికే మానకుండా వస్తుంది. ఇంకా వాడికి విసుగొచ్చింది కానీ ఈమెకి విసుగు రాలేదు. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి భయపడకయు, లూక్ చాప్టర్ 18:2 చూడండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం అసలు రెస్పాండ్ అవ్వలేదు అనమాట. అసలు ఏయ్ పో 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 అనేవాడు. అయినా ఆమె మానలేదు. ఒకరోజు అనుకున్నాడట, చదవండి అక్కడ ఏమంటున్నాడు, 5వ వచనం, లోకసువార్త 18వ వచనంలో, ఉదయాన్నే లేచాడు, కాఫీ తాగుతూ బయటకు వచ్చి ఉండొచ్చు బహుశా అనుకోండి. వచ్చేటప్పటికి ఈమె గుమ్మంలో కనబడింది. అబ్బా, ఈమె ముఖం చూడకూడదు, ఈ మనిషితో మాట్లాడకూడదని నేను డిసైడ్ అయినా కానీ ఈ మనిషి నా ఇంటికి తరచూ వస్తూ ఉంది. సరే, ఈరోజు నా బాధ పోవాలంటే ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటున్నాడు, నాకు ఈ బాధ పోవాలంటే ఈమె నా గుమ్మంలోకి రాకుండా పోవాలి. ఈమె నా గుమ్మంలోకి రాకుండా ఉండాలంటే ఈమె పనేదో ఈమెకి చేసి పాడేస్తే, త్వరగా న్యాయం చేసేస్తే ఇంక నా ఇంటికి రాదు కదా, నాకు ఈ ప్రాబ్లం వదిలిపోతుంది కదా అని ఆ అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి మనసులో అనుకుని తన పిఏతో చెప్పాడు, రే ఆమెను ఎదురుకు తీసుకురా, చాలా ఇబ్బందిగా ఉంది నాకు, రోజు నాకు ఈమె మాటికి నన్ను గోజాడుతుంది, నన్ను బాధ పెడుతుంది. ఇది పోవాలంటే, నాకు ఈ సమస్య పోవాలంటే నేను ఆమె సమస్య తొలగించాలనుకున్నాడు. వెంటనే ఆమెను పిలిచాడు. ఏమైందమ్మా, ఏంటి, ఎన్నిసార్లు రావద్దన్నా వస్తున్నావు, ఏంటి? అయ్యా, మా సరిహద్దులో గొడవ ఇలాగుంది, పలానా ప్రాబ్లం అంటే వెంటనే ఆ న్యాయాధిపతి అక్కడున్న అధికారికి లెటర్ రాసిచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేసేమని చెప్పాడు. ఒక మనుషుడే, ఒక లోక సంబంధంగా ఉన్న దేవుని భయం లేనివాడు, మనుషుల భయం లేనివాడు, మూర్ఖుడే మాటికి ఆ విధవరాలు తన గుమ్మంలోకి వెళ్తుందని చెప్పి ఆయన త్వరగా న్యాయం చేశాడు కదా. ఒక అన్యాయస్తుడే అంత విసిగి చెంది న్యాయం చేస్తే, న్యాయాధిపతి అయిన యేసు దగ్గర నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రాదా? ఆయన ఈ రోజు జవాబిస్తా ఉన్నాడు. యేసు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఒక దుష్టుడు, దుర్మార్గుడే అన్ని వాయిదాలు వేసి చివరగా చేశాడు కదా. మరి దుష్టుడు కానివాడు,
దయగల మనసున్నవాడు, భూమిని ఆకాశాన్ని చేసిన పరిశుద్ధుడు నీ ప్రార్థనకి ఈ రోజే న్యాయము తీర్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డ మారలేదు, నా బిడ్డ ఇలాగైపోయాడు, నా కుమారుడు మారలేదు, నా కోడలు మారలేదు, నా కుమార్తె మారలేదు అని రోజు ఏడుస్తున్నావు కదా, దేవుడు త్వరగా న్యాయము జరిగించుచున్నాడు. న్యాయము చేసే నీవు నాకుంటే, న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. పడదాం, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. న్యాయము తీర్చేవాడు, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. ఆధారము లేని దిక్కు లేని మనకి దేవుడే దిక్కు, మనందరికి దైవ బలము తోడుగా ఉంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దైవ బలములో ఉన్న జాతకము ఈరోజు వాగ్దానం ఏంటంటే, అన్యాయస్తుడు దుర్మార్గుడే విసుగు చెంది న్యాయము చేస్తే, న్యాయాధిపతి నేను దైవ కుమారుని న్యాయం చేయకుండా ఉంటానా? మీకు త్వరగా న్యాయము జరిగించును. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోరండి. దేవుడు ఈ దినాన్ని ఒక మంచి శుభవార్త తెలియపరిచాడు. నీ బిడ్డ కోసం ఏడుస్తున్నావా? నీ భర్త కోసం ఏడుస్తున్నావా? నీ ఆస్తి కోసం కానీ, నీ బ్రతుకు తెరువు గురించి, అసలు నా బ్రతుకేంటి ఏంటి అనుకుంటున్నావు? ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు తలగా ఉండే న్యాయము దేవుడు చేస్తున్నాడు. నీ స్వజనుల మధ్య నువ్వు తలగానే ఉంటావు.
ఆయన నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, న్యాయము తీర్చేవాడా, నువ్వు మంచి న్యాయాధిపతివి. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, యేసు నా పాపాలు క్షమించు, యేసు నన్ను పరిశుద్ధపరచు, నువ్వు న్యాయం చేసేవాడు నాకుండగా నేనెందుకు దిగులు పడాలయ్యా, నేను ఏడవను, నేను దిగులు పడను, నేను ఆలోచనే చేయను, నిన్ను కలిగి ఉంటాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది అవసరం నేను ఇస్తానన్నావు. ఇదిగో ఎవరికి మట్టి వారే ఈ మాటను జాగ్రత్తగా గమనించుకోండి. నీవు దేవుని వైపు తిరుగు, నీ గుండె నిండా యేసుకు చోటి, నా గుండె నిండా నీకు చోటిస్తానయ్యా, నా జీవితంలో న్యాయము తీర్చు బాబు. ఇంతకాలము నా బ్రతుకేంటి, నేను ఎలా సెటిల్ అవుతాను, నా ఫ్యామిలీ ఏమవుతుంది, ఏంటి బ్రతుకు, ఏంటి పేదరికం, ఏంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఎప్పుడు అప్పులు చేయటమేనా, ఎప్పుడు ఎవడో ఒకడు దయచేపుతాడు, ఎవరో ఒకరు నన్ను పైకి లేవనెత్తుతారని అనుకుంటే ఏ మనుష్యుడి ద్వారా సహాయము రాలేదని ఏడుస్తున్నావు కదా. దేవుడే నిన్ను తలగా నిలబెట్టబోతా ఉన్నాడు, దేవుడే నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు, దేవుడే నీకు తోడై ఉండబోతున్నాడు. ఆయనే నీ చెయ్యి పట్టి కొండ పైన నిలబెట్టబోతా ఉన్నాడు. నీ బంధువులు ఆశ్చర్యపడే రీతిలో, నీ గ్రామస్తులు, నీ పట్టణస్తులు, నీ స్నేహితులు ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను న్యాయము జరిగించి నీ పితరుల స్వాస్థ్యము నీకు మరలా తిరిగి రానయ్యింది. ఒక రాజ వైభవములకు అడుగు పెట్టబోతా ఉన్నావు, ఒక అధికారములో అడుగు పెట్టబోతా ఉన్నావు. ఏడుస్తున్నావు కదా ఒంటరిగా ఉండి, నీ కన్నీళ్లను దేవుడు చూచి ఉన్నాడు. అందరూ నమస్కరించండి, చేతులు జోడించండి. నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నీవు తప్ప నాకు దారి లేదు బాబు. యేసయ్యా, నాకు నువ్వు తోడుగా ఉండాలి. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి, అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. నన్ను దీవించు బాబు, నన్ను ఆశీర్వదించు బాబు. నీవు తప్ప ఆధారం లేదయ్యా, నీవు తప్ప నాకు ఆరోగ్యము ఇచ్చేవాడు ఎవరు లేరు బాబు, అప్పులు తీర్చేవారు లేరు బాబు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఒక అన్యాయస్తుడే న్యాయము చేస్తాడు కదా సమయం వచ్చినప్పుడు, అంతకంటే గొప్ప దేవుడు. నా ప్రార్థన ఆలకించట్లేదా, నా ప్రార్థన నీ సన్నిధికి చేరలేదా, ఇంకెప్పుడు బాబు అని ఏడ్చావు కదా. నీ ప్రార్థన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది, నీ ప్రార్థన దేవుడైన యేసు ఆలకించారు. త్వరగా న్యాయము జరిగించుచున్నాడు, నీ పక్షముగా న్యాయము జరుగుతూ ఉంది. ఎంతమంది అడ్డుకున్నా, ఎన్ని దుష్ట శక్తులు నీకు న్యాయము జరగకుండా అడ్డు పెట్టాలనుకున్నా, పైనుండి దేవుడు ద్వారము తెరుస్తా ఉన్నాడు. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు బాబు. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి, నీవు నాకు దేవుడిగా ఉండాలి, నీవు నా కాపరిగా ఉండాలి. యేసు నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి.